స్త్రీలు ఖాళీగా కూర్చోకుండా బాబా రాక కోసం ఎదురు చూస్తూ, బాబా కోసం ఏదో ఒక వాళ్ళకున్నటువంటి పనితనంతో, వాళ్ళకున్న స్కిల్స్‌తో ఏదో ఒకటి వాళ్ళ బాబా కోసం తయారు చేస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా స్త్రీలు పెంచుకునేందుకు కొన్ని పెంపుడు జంతువుల్ని తీసుకొస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి బాబా ఆఘమేఘాల మీద కొండ మీదకి వచ్చేవారు. అంటే గాలిలో తేలుతున్నట్లుగా అలవోకగా నడుచుకుంటూ వచ్చేవారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి జేబులో చేతులు పెట్టుకుని జేబులో చేతులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడేవారు. ఏం తీస్తారా జేబులోంచి? నా సర్ప్రైజ్ ఏమిటి అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉండగా కోటు జేబులో నుండి ఏదో గాయపడిన పక్షి పిల్లో లేదా ఉడత పిల్లో ఇలాంటివి తీసుకొచ్చేవారు. వాటిని జాగ్రత్తగా చూసుకోవలసిందిగా స్త్రీలకు అప్పచెప్పేవారు. కొన్ని మెహరా చూసుకునేది, కొన్ని మణి చూసుకునేది, అందరూ కలిసి అలా ఒక తాటి మీద నడిచేవారు. ఉదయం బాబా పురుష మండలితో ఉండేవారు. మధ్యాహ్నం భోజనం సమయానికి స్త్రీల దగ్గరికి వచ్చేవారు. ఈ చిన్న చిన్న జంతువుల్ని ఇచ్చి వాటిని సంరక్షించమనేవారు. వాటిని రండి మనమంతా కూడా ఆహారం పెడతాం వాటికి అని చెప్పి వంటింట్లో వాటికి అవసరమయ్యే సామాన్ తెప్పించి, అంటే శనగపిండి దాంట్లో ఏదో నెయ్య కలిపి ఉండలు చేసి వాటికి తినిపించి మళ్ళీ వాటికి ఎక్సర్సైజ్ చేయించేవారు అరగడం కోసం. ఇలా బాబాతో పాటు కఠినమైనటువంటి క్రమశిక్షణే కాకుండా సరదాగా సంతోషంగా రోజులు గడిపేవారు స్త్రీలు. అలా కొన్ని జంతువుల గురించి, కుక్కలు పెంచుకున్నటువంటి కుక్కలు, వీటి గురించి మణి ఎప్పుడు యాత్రికులతో చెప్తూ ఉండేది. అంటే గతంలో తాను అనుభవించినటువంటి ఆ అనుభూతులు, ఆ విశేషాలు, బాబాతో నివసించేటప్పుడు వాళ్ళ కలిగినటువంటి ఆనందము, ఇవన్నీ కూడా యాత్రికులకు చెప్తూ ఉండేది. అలాగే బాబా ఒక్కొక్కసారి కూర్చోబెట్టి వాళ్ళందరినీ గాడి మీద కూర్చుని చుట్టూ చూపిస్తూ, ఇంత ప్రశాంతంగా ఉండదు ముందు రోజులు, చాలా మంది వస్తారు ఈ కొండ మీదకి, ఇప్పుడే ప్రశాంతంగా నా దగ్గర, నా సమక్షంలో, నా సన్నిధిలో మీరు ఈ అనుభూతిని పొందడం అనేది ముందు జరగదు అని కూడా చెప్తూ ఉండేవారు. అలాగే మెహరాబాద్ తొలి రోజుల్లో ఆశ్రమాన్ని చూడడానికి చాలా మంది వస్తూ ఉండేవారు. వీళ్ళందరినీ చూసి చాలా ఆనందిస్తూ, మీరు రోజంతా ధ్యానం చేస్తారా? ఎంతసేపు ధ్యానం చేస్తారు అంటే మణి చెప్పేది, మేము రోజంతా ధ్యానం చేస్తూనే ఉంటాము. ఎందుకు అంటే ధ్యానము అంటే మనసుని కంట్రోల్ చేస్తూ కళ్ళు మూసుకుని, మామూలుగా ఇప్పుడు యోగ సాధనలు చేసేవాళ్ళు, యోగాభ్యాసాలు చేసేవాళ్ళు కళ్ళు మూసుకుని ధ్యానం చేసేయడానికి బదులుగా బాబా కోసం పనిచేస్తూ, బాబా కోసం జీవిస్తూ, బాబా కొరకే ఊపిరి పీలుస్తున్నట్లుగా వాళ్ళందరూ కూడా స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా బాబా పనిలో నిమగ్నమై ఉండేవారు. అదే ధ్యానం వాళ్ళకి. కాబట్టి వేరే ధ్యానం మాకు అవసరం లేదు, బాబా ఎప్పుడూ కూడా వాళ్ళని ధ్యానం చెయ్యమని కూడా చెప్పలేదు. అలా తర్వాతి కొద్ది రోజుల్లో మన స్త్రీలకు పాశ్చాత్య స్త్రీలు కూడా యాడయ్యారు. వాళ్ళందరినీ కూడా ఈ వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గదిలో ఉండమన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి బాబాతో నివసించసాగారు. తర్వాత ఒకసారి బాబా మైసూర్ వెళ్ళడం జరిగింది. వీళ్ళని ఒక్కసారిగా మెహరాబాద్ నుండి మైసూర్ ప్రయాణం పెట్టారు. అందరూ కూడా ఇంకా మైసూర్కి తరలి వెళ్ళిపోతున్నాము అని అనుకున్నారు. ఇంకా అక్కడే ఉందాము అని కూడా వాళ్ళు అనుకున్నారు. 1936లో మెహరాబాద్ కొండ మీద కఠిన ఏకాంతవాసం చేస్తున్నటువంటి స్త్రీ మండలి వారు అందరూ కూడా అకస్మాత్తుగా దక్షిణ భారతదేశానికి మనం వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. ఏకాంతవాసంలాగే అంటే వాళ్ళు అక్కడ
కొండ మీద ఎలా ఉన్నారు, అలాగే మైసూర్ వచ్చి కూడా అలాగే ఉన్నారు. అంటే మైసూర్ రావడం కూడా అంత ఏకాంతంగాను బాబా వాళ్ళని తీసుకొచ్చారు. మైసూర్ రావడం అంటే బాబా చేసే ప్రతి పని కూడా ఏదో ఒక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దానికి ఏదో కారణం ఉంటుంది. కార్యకారణ సంబంధం తప్పనిసరిగా బాబా విషయంలో మనకి ఉంటుంది. కాబట్టి మైసూర్ రాగానే బాబా అన్నారు మణిని పిలిచి, "నువ్వు హాస్పిటల్‌కి వెళ్ళాలి. నీకో కారొస్తుంది. ఆ కార్‌లో హాస్పిటల్‌కి వెళ్ళాలి. అక్కడ నీకు అల్ట్రా వయలెట్ రేస్‌తో చికిత్స అవసరం సుమా" అని చెప్పారు. ఎందుకు, ఏమిటి అని అడిగే ప్రశ్నలు లేవు మండలి వాళ్ళు. కాబట్టి మణి కూడా అలాగే బాబా, యెస్ బాబా అంది. అలాగే మర్నాడు ఒక డొక్కు కారొచ్చింది. దడదడమని శబ్దం చేసుకుంటూ ఆ కార్‌లో వెళ్ళింది మణి. అక్కడ హాస్పిటల్‌కి వెళ్ళి తన చికిత్స అది హాస్పిటల్ కూడా కేవలం మహిళల కోసమే నడపబడుతోంది. హాస్పిటల్‌కి ఆహ్, వెళ్ళి వస్తోంది. బాబా మణితో అంతా బాగుందా? బాగున్నావా? అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నావా? నీకందరూ ఫ్రెండ్స్ అయ్యారా? ఇవన్నీ మాట్లాడేవారు. కానీ నిజానికి మణి ఎక్కడుంటే అక్కడే ఉత్సాహం. ఎక్కడుంటే అక్కడే ఆవిడ ఉల్లాసం. ఆ ప్రాంతమంతా కూడా చాలా ఉత్సాహంతో నింపేసేది. అలాగే కబుర్లు చెప్పేది. ఎక్కువగా మాట్లాడేది. ఎక్కువగా మాట్లాడడం కూడా మనం గతంలో చదువుకున్నాం. చాలా రోజుల కిందటైనా కూడా గుర్తుండే ఉంటుంది. ఆమెను ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పినా ఆమె వినేది కాదు. అలా అందరిని సతాయిస్తూ వీళ్ళు పనులకు అడ్డం కూడా ఉండేది. అడ్డం పడుతూ ఉండేది చిన్నతనంలో. అలా ఆమె చాలా ఎక్కువగా మాట్లాడేది. ఉత్సాహంగా, ఉల్లాసంగా అందరినీ కలుపుగోలుగా ఉండేది. కాబట్టి ఇక్కడ హాస్పిటల్‌లో కూడా బాబా కోరకుండానే ఆమె అందరితోటి మాట్లాడడం ప్రారంభించింది. డాక్టర్లు కూడా పరిచయమయ్యారా అంటే, ఎలా పరిచయం అవ్వాలి? వాళ్ళతోటి ఎలా మాట్లాడతాము అని చెప్పి అనుకుని సరే గుడ్ మార్నింగ్ అనో, లేకపోతే ఈ పరిసరాలు బాగున్నాయనో ఇలా మాట్లాడేది. అలా ఆమెకు నిజానికి అక్కడ జరగవలసిందేమిటి అంటే, ఆమెకు చెవిలో ఒక భయంకరమైనటువంటి ఒక శబ్దంతో ఒకరోజు రాత్రి మేల్కొని, ఆ చెవి పోటుతో చాలా బాధపడసాగింది. చెవిలోంచి రక్తం వచ్చింది. దాన్ని ఎవ్వరు ఆపలేకపోయారు. ఉదయమే హాస్పిటల్‌కి తరలించారు. నిజానికి అది హాస్పిటల్ ఆ రోజు ఆదివారం. డాక్టర్‌లెవరు ఉండరు. కానీ ఆమెకు ముందే వాళ్ళందరితోటి పరిచయం పెంచుకుంది. దాంతోటి వాళ్ళందరూ కూడా మనకి ఏదో ఎమర్జెన్సీ వచ్చింది అంటూ డాక్టర్లు, నర్సులు అందరూ పరిగెట్టుకొచ్చి ఆమెకు చికిత్స చేశారు. వెంటనే ఆపరేషన్ కూడా జరిగింది. ఇలాంటి ఆపరేషనే మెహ్రా తండ్రికి కూడా జహంగీర్‌కి కూడా ఆహ్, అయ్యింది. కానీ ఆయన ఆపరేషన్ సమయంలోనే చనిపోతాడు కూడా. అలాంటి అంటే హ్మ్, ఒక ప్రమాదకరమైనటువంటి ఆపరేషన్ అది. మొత్తానికి మణి బాబా కృపతో ఆమె కోలుకుంది. తర్వాత ఎందుకు వచ్చాము మైసూరు అంటే మణి చికిత్స కోసమా అన్నట్లుగా చికిత్స అయిపోయింది. అంతా బాగుంది. వెంటనే బాబా ఇంక నాకిక్కడ బాగోలేదు. మనం వెంటనే మెహరాబాద్ వెళ్ళిపోదాము అన్నారు. అలా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు. ఆహ్, తర్వాత పశ్చిమ దేశాల నుండి చాలా మంది నాసికాశ్రమానికి వచ్చారు. అక్కడ వాళ్ళందరితోటి కూడా పరిచయం ఏర్పడింది. నెమ్మదిగా వాళ్ళందరికీ మొట్టమొదట బాబా ఎన్నో సౌకర్యాలు అంటే పాశ్చాత్యులు ఏ విధంగా ఉంటారో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అలా బాబా వాళ్ళకి సౌకర్యాలు సమకూర్చారు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత మెహరాబాద్‌కి మళ్ళీ నెమ్మదిగా తీసుకొచ్చి వాళ్ళకి ఏమాత్రము సౌకర్యాలు చాలా తక్కువ సౌకర్యాలు ఉండేలాగా అక్కడ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ బాబాతో ఉండడమే కావాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలాంటి అసౌకర్యాలను కూడా భరించి బాబాతో ఉండసాగారు. ఆ తర్వాత ఆహ్, అందరూ కూడా బ్లూ బస్ టూర్ అనేది ప్రారంభమైంది. అలా బ్లూ బస్‌లో ప్రయాణం సాగిస్తున్నారు వీళ్ళందరూ కూడా. మధ్యలో వెనిస్ పట్టణానికి కూడా వీళ్ళందరూ వెళ్లారు. యూరోపు దేశాలకు
మా స్త్రీ మండలి వాళ్ళు కూడా బాబా తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు చాలా అనుభవాలు కలిగాయి. ఆ తర్వాత బ్లూ బస్ టూర్ గురించి మణి చాలా వివరంగా తన డైరీల్లో రాసుకుంది. బ్లూ బస్ టూరు కూడా చాలా సార్లు ప్రయాణమయ్యారు. మొదటి బ్లూ బస్ టూరు 5 నెలలు సాగింది. దక్షిణాది నుండి హైదరాబాదు, తూర్పు ప్రాంతంలో బెనారస్, ఢిల్లీ, జైపూర్, అజ్మీర్ తిరిగి మెహరాబాద్ కి వచ్చారు. ఈ బ్లూ బస్ టూర్ లో ఈ మన పాశ్చాత్య వనితలు కూడా పాల్గొన్నారు. అలాగే రెండవ బ్లూ బస్ టూరు మెహరాబాద్ నుంచి బెంగళూరుకి ప్రయాణమయ్యారు. బెంగళూరులో కొంతకాలం ఉన్నారు. మళ్ళీ బెంగళూరు నుండి తిరిగి గోవా మీదుగా అంటే పశ్చిమ కనుమల మీదుగా మెహరాబాద్ కి వచ్చేసారు. అలాగే మూడవ బ్లూ బస్ టూర్ రాంచీ నుండి కలకత్తా, తర్వాత మళ్ళీ వెనక్కి మెహరాబాద్ కి వచ్చేసారు. అలా 5 సార్లు బ్లూ బస్ టూర్ లో ప్రయాణించారు వీళ్ళందరూ కూడాను. బ్లూ బస్ టూర్ ముగించుకుని మళ్ళీ మెహరాబాద్ వచ్చి మళ్ళీ ఎప్పుడూ కూడా బాబా ఎవరిని నిశ్చింతగా ఉండనిచ్చేవారు కాదు. ఎప్పుడు ప్రయాణం సాగుతుందో తెలియదు, ఎప్పుడు ప్రయాణం అంటారో తెలియదు, ఎక్కడికి ప్రయాణం అంటారో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళడము, వీళ్ళకి సామాన్ సర్దుకోవడము, విప్పుకోవడము, మళ్ళీ సర్దుకోవడము, దీంతోటే ఎక్కువ సమయం గడిచేది. తర్వాత క్వెట్టా వెళ్ళారు. క్వెట్టాని అంటే శ్రీలంక కూడా మధ్యలో వెళ్ళారు బ్లూ బస్ టూర్ లోనే. తర్వాత అక్కడి నుంచి క్వెట్టా వెళ్ళారు. చివరకు మళ్ళీ మెహరాబాద్ వచ్చారు. తర్వాత మస్తు పర్యటనలు మధ్య మధ్యలో బాబా ఆయన పనిలో ఆయన నిమగ్నం అవుతూనే ఉన్నారు, ఎక్కడా ఖాళీ లేకుండా. అదే సమయంలో స్త్రీల విషయం అంటే, ఎందుకంటే మనకి ముఖ్యంగా స్త్రీల వైపు నుంచే అంటే మణి రాసినటువంటి డైరీల్లో పొందుపరిచిన విషయాలు, అలాగే మణి చెప్పినటువంటి కథలు, మణి చెప్పినటువంటి సంఘటనలు, వీటన్నిటినీ కూడా హెదర్ నాడెల్ ఈ జాయస్ పాత్ అనే ఈ 2 వాల్యూమ్స్ లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మనము ఈ మణి చెప్పినటువంటి విషయాలనే మనం అంటే స్త్రీల వైపు నుండే ఈ కథలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. అలా బ్లూ బస్ టూర్ ముగించుకున్నారు. తర్వాత షిరీన్ మాయి చనిపోవడం కూడా జరుగుతుంది. ఆ సమయంలో మణి నిజానికి ఆమె తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియలేదు. మణికి ఎవరు చెప్పలేదు, బాబా కూడా చెప్పలేదు. అలా చనిపోయిన తర్వాత బాబా తల్లి దగ్గరకు వెళ్ళినా కూడా నేను వస్తానని కానీ, లేకపోతే బాబా నువ్వు రా అని చెప్పి అని కానీ మణిని అనలేదు. కానీ మణి మాత్రం తల్లి కాబట్టి తాను ఏకాంతంగా చాలా బాధపడుతుంది. తర్వాత లాహోర్ వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యంగా 1949లో నవజీవనం ప్రారంభమైంది. నవజీవనంలో మెహ్రా, మణి, మెహ్రూ, గోహెర్ వీళ్ళు 4 బాబాతో ప్రయాణం చేశారు. అలా బాబాతో పాటు ఆమె మండలి వాళ్ళు, స్త్రీ మండలి, ముఖ్యంగా మెహ్రా, మణి ఈ నవజీవనంలో మెహ్రూ, గోహెర్ వీళ్ళ 4 కూడా బాబాతో ప్రయాణం చేశారు. మిగిలిన స్త్రీ మండలి వాళ్ళని బాబా ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండి బాబా చెప్పినట్లుగా వాళ్ళు ఆయన ఆదేశాలని పాటిస్తూ నివసించేవారు.
నవజీవనంలో మొట్టమొదట అందరూ బెల్గాం వెళ్ళారు. బెల్గాంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. అందరికీ అన్నీ కూడా అన్ని పనులు అప్పచెప్పేవారు. అక్కడ ఉండేటటువంటి అంటే ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలని కూడా మణి తన డైరీలో పొందుపరిచింది. రెండవది బెనారస్. అక్కడ భిక్షాటన కోసం అక్కడ చాలా రోజులు ఉన్నారు. ఎంతో అందమైనటువంటి బంగ్లాలో ఉన్నారు. బెనారస్ లో ఇక్కడ వీళ్ళు పప్పెట్స్ కూడా తయారు చేశారు. మణి మొదలైన వాళ్ళు, మణి మెహ్రా మొదలైన వాళ్ళు. ఎందుకంటే బాబా ఏదైనా అవసరం వస్తే వాటిని తయారు చేసి ఉంచండి, వాటిని అమ్మినటువంటి ఆ ధనంతో మనం జీవించడానికి బాగుంటుంది అని చెప్పి అంటే నవజీవనం అంటే మా అందరికీ గుర్తుండే ఉంటుంది. అది బాబా అన్నీ కూడా వదిలిపెట్టి రేపటి మీద ఆశ లేకుండా నిరాశామయ నిస్సహాయ జీవితం, ఎవరి నుండి సహాయం ఆశించకుండా జీవనం. అలా బాబా తనతో పాటు 20 మందిని తీసుకువెళ్ళారు. ఆ 20 మందిని కూడా కాలినడకన, అలాగే చాలా వరకు కొంతవరకు రైళ్లల్లో ప్రయాణం చేశారు. ఆ తర్వాత భిక్షాటన కార్యక్రమము, శిక్షణా కార్యక్రమం, భిక్షాటన, లేకపోతే ఆ తర్వాత లంగోటి లైఫ్, ఇలా తర్వాత పర్యాటక జీవితం, జిప్సీ లైఫ్, ఇలా ఈ 4 దశలలోనూ కూడా మణి, మెహ్రా, గోహెర్, మెహ్రూ వీళ్ళందరూ కూడా బాబాతో పాటు ప్రయాణం చేసి ఎంతగా అలసిపోయినా కూడా బాబాతో ఉన్నాము అనేటటువంటి ఆ భావనతో వాళ్ళందరూ కూడా ఏమీ లేకపోయినా కూడా అంత ఉన్నట్లుగానే వాళ్ళు జీవించారు. బాబాతో పాటు నవజీవనంలో ప్రయాణం చేశారు. బెనారస్ తర్వాత సార్నాథ్ వెళ్ళారు. అక్కడ నుండి జిప్సీ లీఫ్ హరిద్వార్ వరకు కొనసాగింది. హరిద్వార్కి నడిచి వెళ్ళేటప్పుడు కూడా మణి అనేక కథలు చెప్పింది. అహంకారాన్ని ఎలా బాబా దూరం చేస్తారు అంటూ కూడా అనేక సంఘటనలు, కథలు కూడా అనేకం చదువుకున్నాం మనం. ఇక నవజీవనం చివర అంటే మంజరి మాఫీలో ఉన్నప్పుడు సంఘటనలు కూడా మనము గతంలో చదువుకున్నాం. దాన్ని ఒక్కసారి మనం మననం చేసుకుని తర్వాతి విషయాల్లోకి వెడదాం. అక్కడ సాధువుల వేషం వేసి గోహెర్ని ఏప్రిల్ ఫూల్ చేశారు. ఒకరోజు మెహ్రా, మెహ్రూ, మణి కలిసి గోహెర్ మీద ట్రిక్ ప్లే చేయడానికి ప్లాన్ చేశారు. మంజరి మాఫీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా సాధు సంతుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు మణి సాధువుల వేషం వేసి బూడిదంతా కూడా ఒళ్ళంతా కూడా పూసుకుని, జుట్టు మీదంతా కూడా బూడిద రాసుకుని మొత్తం ఒక సాధువుల వేషం వేసింది. పొడవైన దుస్తులు ధరించింది. ఒక పటకార్ లాంటి దాన్ని పట్టుకుంది. అలా వాళ్ళ నివాసం నుండి కొంచెం దూరం వెళ్ళి ఎవరికీ తెలియకుండా అప్పుడు ఏదో భజన కీర్తనలు పాడుకుంటూ రావడం ప్రారంభించింది. దాన్ని చూసి గోహెర్ భయపడిపోయింది. వెళ్ళు, ఇలా రాకూడదు, మగవాళ్ళు ఇలా ఇక్కడికి రాకూడదు, మేము ఇక్కడ ఆడవాళ్ళం మాత్రమే ఉండాలి, ఇక్కడ ఎవరు రాకూడదు అని ఆమెను అంటే మణిని గుర్తించకుండా గోహెర్ తరిమేసింది. అప్పుడు మణి లేదమ్మా, నేను భిక్ష కోసం వచ్చాను, భిక్ష ఇస్తే వెళ్ళిపోతాను అని ఇంకా ముందుకు రాసాగింది. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడికి ఎవరు రాకూడదు అంటూ గోహెర్ కూడా చాలా నిజంగానే ఒక సాధువు వచ్చినట్లుగా భ్రమించి ఆమె మణిని ఎంతగా చాలా విసిగించింది. అలా ముందుకు వస్తుంటే గట్టిగా అరిచి ఎలాగైనా సాధువుని తరిమెయ్యాలని చెప్పి ఎంతో ప్రయత్నించింది. అంతలో వెనకాతల నుండి మెహ్రా అలాగే మెహ్రూ అందరూ కూడా గట్టిగా నవ్వడంతో తాను ఏప్రిల్ ఫూల్ అయ్యానని
తెలిసింది. అలా నవజీవనం గురించి మణి ఎంతో ఆ వివరంగా రాసింది. బాబా మణి అంటుంది, నవజీవనం గురించి ఎవ్వరూ ఏమీ చెప్పగలిగేది లేదు అని నా అభిప్రాయం. దాని గురించి మాట్లాడలేం. దాన్ని జీవించాలి అంతే. బాహ్య విషయాల గురించి మాత్రమే మాట్లాడగలం. జరిగిన విషయాలు, జరుగుతున్న సంఘటనలు, వీటిని గురించి పుస్తకంలో వ్రాసుకోగలం. కానీ ఈ నవజీవనం అంతం లేనిది, కాలానికి అతీతమైనది. బాబా చెప్పారు కదా, నవజీవనం జీవించేవారెవరూ లేకపోయినా అది స్వయంగా జీవిస్తూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడూ ఉంటుంది. బాబా ఆ నవజీవనాన్ని స్వయంగా జీవించి ఆ జీవితాన్ని మనకిచ్చారు. దైవీ మానవుడు స్వయంగా అందులో అడుగుపెట్టి జీవించారు. అందువలన నవజీవనం రాబోయే కాలానికి అది అందరికీ ఒక మార్గమవుతుంది అని మణి చెప్పింది. ఇక అంటే మనం గతంలో చదువుకున్నటువంటి మొట్టమొదటి భాగంలో చాలా చివరి వరకు వచ్చేసాము. అది ఈరోజు ఒక్కసారి పునశ్చరణ చేసుకోవడం జరిగిందండి. సోమవారం నుంచి మనము జాయస్ పాత్ సెకండ్ బుక్ దాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం. బాబా కృపా కటాక్షంతో దాన్ని పూర్తి చేయగలమని భావిద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి లక్ష్మి గారు.